హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు పప్పుచారు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా కుక్కర్లో కొన్ని వాటర్ తీసుకొని పప్పుని బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. పప్పు ఉడికేటప్పుడే కొంచెం పసుపు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు యాడ్ చేసుకొని పప్పు ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇలా గ్లాస్ ఎందుకు పెట్టానంటే కుక్కర్ విజిల్ వస్తుంది కదండి, వచ్చినప్పుడు అదంతా స్ప్రెడ్ అవుతుంది కదండి గోడలకు వాటికి అంతా. అలా కాకుండా ఉండడానికి అలా పెట్టానండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇప్పుడు 1 స్పూన్ పసుపు యాడ్ చేయాలండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్. ఇప్పుడు కొంచెం బండపువ్వు యాడ్ చేసుకోవాలండి, తాలింపులోనే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. అవి ఫ్రై అవుతూ ఉన్నాయి కదండి, ఇందులోకి ఇప్పుడు మిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. పప్పుచారు మొత్తం మిరపకాయలతో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ మిరపకాయలు యాడ్ చేసుకున్నానండి నేను. మీరు కావాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకోవాలండి బాగా. పప్పుచారులోకి ఎప్పుడైనా పచ్చిమిరపకాయలు కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్ వేసుకోవాలండి. 1 ఆనియన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు క్యారెట్లు యాడ్ చేసుకోవాలండి. క్యారెట్ నీట్గా పీల్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఇలా పొడవుగా. ఇప్పుడు ఇందులోకే మునక్కాయలండి, మునక్కాయలు నీట్గా కట్ చేసుకొని ఇలా పైన పొట్టు మొత్తం తీసేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు ఒకసారి పప్పు చూసుకుందామండి ఉడికిందా అని. చూడండి బాగా ఉడికింది పప్పు. చూసారు కదండి బాగా ఉడికింది పప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్. పప్పుచారుకి కాంబినేషన్ చికెన్ ఫ్రై అండి, చాలా బాగుంటుంది. ఆమ్లెట్ కూడా బాగుంటుందండి. మునక్కాయలను బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి ఓపెన్ చేసుకొని చూద్దామండి ఫ్రై అయ్యాయా లేవా అని. ఒకసారి కలుపుకోవాలండి. చూసారు కదండి మునక్కాయలు, క్యారెట్ బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు అండి, టేస్ట్కి సరిపడినంత చింతపండు తీసుకొని ఒక 10 మినిట్స్ ముందే నానబెట్టుకోండి. చింతపండు రసం తీసుకొని పెట్టుకోవాలండి, దాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఒకసారి చింతపండు రసం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి మరిగించుకోవాలండి. బాగా మరగాలండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే చూడండి బాగా మరుగుతుంది కదండి. ఇలా బాగా మరగాలండి. ఈ పులుసు ఎంత మరిగితే పప్పుచారు అంత బాగా టేస్ట్ వస్తుందండి. ఒకసారి కలుపుకోవాలండి మొత్తం. ఇందులో మునక్కాయలు, క్యారెట్ అన్నీ బాగా ఉడుకుతాయండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. బాగా మరగనివ్వాలండి, ఇలా కుత అని మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకే ఉడకపెట్టుకున్న పప్పు ఉంది కదండి, అది యాడ్ చేసుకోవాలి.
యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇది బాగా ఇప్పుడు మరగనివ్వాలండి. ఆల్రెడీ అక్కడ ఉడికింది కాబట్టి ఇప్పుడు కొంచెం ఇంకొక 5 మినిట్స్ పెట్టి మళ్ళీ మరిగించుకోవాలండి. మూత పెట్టేసి మళ్ళీ మరిగించుకోవాలండి. ఇలా ఓపెన్ చేసి చూస్తే బాగా మరిగి ఉంటుందండి. చూడండి, టేస్టీ పప్పుచారు రెడీ అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్. టేస్టీ పప్పుచారు రెడీ అండి.